మీ సేవింగ్స్, మీ డబ్బులు వృధాగా ఖర్చు అవ్వకుండా ఆదాయం పెరగాలంటే ఈ 5 విషయాల్ని పాటించండి. మొదటిది, మీకు జీతం వచ్చిన వెంటనే 20 నుండి 25% సేవ్ చేయండి లేదా ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టండి. దాని ద్వారా మీ డబ్బులు ఎక్కువగా సేవ్ అవుతాయి. ఇక రెండవది, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని నోట్ చేసుకోండి. ప్రతి రూపాయి నోట్ చేసుకోవడం ద్వారా మీరు అనవసరంగా ఖర్చు ఎక్కడ పెడుతున్నారో అర్థమవుతుంది. దాని ద్వారా మీ డబ్బులు ఎక్కువగా సేవ్ అవుతాయి. ఇక మూడవది, ప్రతిరోజు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక 30 నిమిషాలు కేటాయించండి. ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ వంటివి ఇలా నేర్చుకోవడానికి రోజు కనీసం 30 నిమిషాలైనా సమయం తీయండి. దీని ద్వారా మీ స్కిల్స్ పెరుగుతాయి, మీ డబ్బులు కూడా ఎక్కువగా సేవ్ అవుతాయి. ఇక నాలుగవది, ముందుగా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఖర్చు పెట్టండి. కొంత మొత్తం అయినా సరే దాన్ని పెట్టుబడిగా పెట్టి తర్వాత ఖర్చు చేయండి. ఇక ఐదవది, ఏదైనా కొనే ముందు 24 గంటలు ఆలోచించండి. అలా ఆ వస్తువు మీకు అవసరమా లేదా అని ఒక రోజు ఆలోచిస్తే అనవసరమైన ఖర్చు అనేది తగ్గుతుంది, మీ డబ్బులు ఎక్కువగా సేవ్ అవుతాయి. ఈ 5 సూత్రాలు పాటించి మీ సేవింగ్స్ని ఆదాయం రూపంలో పెంచుకోండి.